ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి కారుకు యాక్సిడెంట్, కన్నుమూత, తీవ్ర కోపంలో ప్రజలు. ఈరోజే అంత్యక్రియలు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా ఎక్స్ప్రెస్ న్యూస్ టుడే ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడం విషాదకరమైన వార్తగాని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో భారతదేశ ప్రముఖ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం భారతదేశంలో రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య ఎక్కువగానే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్లను అయితే విడుదల చేసింది. అయితే మన తెలుగు రాష్ట్రంలో మాజీ సీఎం ముఖ్యమంత్రి కారుకు ప్రమాదం అయితే జరిగింది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎంతమందిని బలి తీసుకుంటావు జగన్? టీడీపీ మాజీ సీఎం జగన్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తి చనిపోయినట్లు టీడీపీ సోషల్ మీడియాలో ఆరోపించింది. జగన్ ప్రచార పిచ్చికి మరొకరు బలయ్యారు. ఏటుకూరు బైపాస్ దగ్గర రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని జగన్ కాన్వాయ్ ఢీకొట్టింది. కనీస మానవత్వం లేకుండా జగన్ వెళ్ళిపోగా పోలీసులు క్షతగాత్రుని ఆసుపత్రిలో చేర్చారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటావు జగన్ అని టీడీపీ తీవ్ర కోపంలో ప్రశ్నించింది. ఈ వార్త తెలుసుకున్న తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా మాజీ సీఎం జగన్ పైన కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒక రాష్ట్ర ద్వితీయ పౌరుడు తన కారు ద్వారా ప్రమాదంలో పడిన వ్యక్తిని వదిలేసి తన పని తాను చూసుకొని వెళ్ళడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన అతను యొక్క అంత్యక్రియలు ఈరోజే జరుగుతున్నట్లు ప్రాథమికంగా సమాచారం అయితే ఉంది.